నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. జగన్ మద్యం మాఫియా ఏపీలో కోటి పేద కుటుంబాలను నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ పై ఆయన ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. విశ్వసనీయ మద్యం బ్రాండ్ల స్థానంలో తక్కువ గ్రేడ్ హానికరమైనవి వచ్చాయని, నాసిరకం మద్యంతో 3,200 కోట్లు కొల్లగొట్టారని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ తో సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ బోనాల పండుగ వేళ హైదరాబాదీ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ప్రభుత్వం కోటి నజరానా ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగర్ రాహుల్ కు అందించారు. రాష్ట్ర యువతకు రాహుల్ సిప్లిగంజ్ ఆదర్శనీయమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొనియాడారు. హిందీ భాషపై వివాదం నడుస్తున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జైపూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భాష అనేది మాట్లాడేది కాదు, సంస్కృతికి ఓ గుర్తింపు లాంటిది అని ఆయన అన్నారు. ఇండియాలో 22 అధికారిక భాషలు, 300 అనధికారిక భాషలు ఉన్నాయని చెప్పారు. తాము ఎవరిపై తెలుగు భాషను రుద్దనప్పుడు కేంద్రం హిందీని ఇతరులపై రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. బోరబండ పోచమ్మ బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని దుష్ట శక్తులు తెలంగాణ లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, దుష్ట శక్తులు మాట్లాడేవి పట్టించుకోవద్దని చెప్పుకొచ్చారు. ప్రజల గుండెల్లో తెలంగాణ ఉందని నొక్కి చెప్పారు. ఎవరిని రాష్ట్రంలోకి రానివ్వద్దని విజయశాంతి కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. మొత్తం 21 సెషన్లు జరగనుండగా ఆగస్టు 12 నుంచి 18 వరకు రక్షాబంధన్తో పాటు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విరామం ఉంటుంది. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తీరంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్ పై 7.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెట్రోపావ్లావ్స్కీ కామాచ్కా నగరానికి 144 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అంతకుముందు దాదాపు గంట వ్యవధిలోనే ఈ ప్రాంతంలో 5 భూకంపాలు నమోదైనట్లు USGS తెలిపింది. పాకిస్తాన్లో రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్నట్టు సమాచారం. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 202 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దాదాపు సగం మంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నంపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు అందింది. ఏఎం రత్నం తన గత చిత్రాలైన ఆక్సిజన్, బంగారం, ముద్దుల కొడుకు సినిమాలకు సంబంధించి బకాయిలను చెల్లించలేదని 2 డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఆరోపించాయి. ఎంఎస్ ఏషియన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆక్సిజన్ సినిమా కోసం ఇచ్చిన 2.6 కోట్ల రూపాయల అడ్వాన్స్ ను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. అలాగే మహాలక్ష్మి ఫిలిం సంస్థ కూడా బకాయిల చెల్లింపు కోసం TFCCని ఆశ్రయించింది. గాయపడిన అర్షదీప్ సింగ్ స్థానంలో ఇంగ్లాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం భారత జట్లో ఫాస్ట్ బౌలర్ అంశుల్ కాంబోజ్ ను చేర్చారు. ఈ నెల 23న మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగే సిరీస్ లో 4వ టెస్ట్ లో భారత్, ఇంగ్లాండ్ జట్టు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సమయంలో టీమిండియా బౌలర్ అర్షదీప్ చేతికి గాయమైంది. దీంతో అతని స్థానంలో హర్యానా సీమర్ అంశుల్ కాంబోజ్ ను భారత జట్టులోకి తీసుకున్నారు.